జగద్గిరి గుట్టలో ఉన్నటువంటి చాలా పవర్ఫుల్ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాను. చాలా పవర్ఫుల్ అమ్మవారు అండి. 33 ప్రదక్షిణలు చేసుకుంటే ఎటువంటి ఆరోగ్య బాధలు ఉన్నా తగ్గుతాయంట. శ్రీ వైష్ణవి దుర్గా దేవాలయం అండి. వైష్ణవి దుర్గా అనేటువంటి విగ్రహం ఎలా ఉందంటే 18 చేతులు ఉంటుంది విశ్వరూపిణి. ముందు శ్రీచక్రం ఉంటుంది, అలా మాలతో సహా అన్ని కలుపుకొని 120 శాలిగ్రామాలు ఉన్నాయి ఇక్కడ. దానికి రాఘవేంద్ర స్వామి వారితో సహా అమ్మవారు ఉంది కాబట్టి ఇక్కడ ప్రదక్షిణాలు వేస్తే ఒక భూమండలాన్ని ప్రదక్షిణ చేసినంత పుణ్యం వస్తుంది. అలాగే భూమండలంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్ని పుణ్యక్షేత్రాలని సందర్శన చేసినటువంటి ఒక పుణ్యం వస్తుంది. అలాగే ఇక్కడ తీర్థం తీసుకుంటే ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్ని పుణ్యక్షేత్రాల్లో కూడా తీసుకున్నటువంటి ఒక పుణ్యం వస్తుంది. అందువల్ల ఇక్కడ ప్రదక్షిణాలు ముఖ్యం. వాళ్ళ కర్మం పోవాలి అంటే ఒక 33 ప్రదక్షిణాలు వేయాలనేటువంటిది అమ్మవారి సూచన. జగద్గిరి గుట్ట బస్ స్టాప్ అండి. మీరు ఆర్టీసీకి వస్తే కనుక ఇక్కడికే వస్తారు అన్నట్టు. ఇక్కడ నుండే మీకు ఆటోలు ఉంటాయండి. బస్ స్టాప్ దగ్గరే మీకు కమాన్ ఉంది కదండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కమాన్. ఇది కొంచెం లోపలికి వెళ్ళి మీరు లెఫ్ట్ తీసుకుంటే గుట్ట మీద పురాతన కాలం నాటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇదే రోడ్డు మీరు స్ట్రైట్గా వెళ్తే కనుక మీకు కొండ ఎక్కి దిగేటప్పుడు డౌన్లో శివాలయం ఉంటుంది. అక్కడ మీరు రైట్ తీసుకుంటే కనుక మీరు టెంపుల్కి వెళ్తారు. నేను ఇటువైపు నుండి వచ్చానండి. జగద్గిరి గుట్ట నుండి షాపూర్ను ఐడిపిఎల్ బాలనగర్ నుండి వచ్చేవాళ్ళు ఈ రూట్ నుండి వస్తారు. ఈ రూట్ నుండి వస్తే ఈ గల్లీకండి, ఈ గల్లీకి స్ట్రైట్గా లోపలికి వెళ్తే రైట్ సైడ్లో ట్రాన్స్ఫారం వస్తుంది. ట్రాన్స్ఫారం వచ్చేంత వరకు అయితే వెళ్ళండి. కార్నర్ మీద కిరాణా షాపు, అలాగే రేషన్ షాప్ ఉందండి, కంట్రోల్ దుకాణం. ఇదే గల్లీ అండి, గుర్తుపెట్టుకోండి. ఈ రోడ్డు వచ్చి శ్రీనివాస్ నగర్ బస్ స్టాప్ వెళ్తుందండి. ఇక్కడ నుండి ఉషాముల్లపూడి జగద్గిరి గుట్ట బస్ స్టాప్ కూడా ఇక్కడ నుండి వెళ్ళవచ్చు. అక్కడ దూరంగా కమాన్ కనబడుతుంది కదా, కమాన్ నుండి కూడా గుట్ట బస్ స్టాప్ అయితే వస్తుంది. గుట్టకు ఆర్టీసీకి వస్తే కనుక మీరు ఇటువైపు నుండి రావచ్చు. ఇటువైపు కనిపిస్తున్న గ్రౌండ్ అంతా కూడా హెచ్ఎంటీ గ్రౌండ్. ట్రాన్స్ఫారం వచ్చేంత వరకు రండి. ట్రాన్స్ఫారం కనిపిస్తుంది కదా, ట్రాన్స్ఫారం దగ్గరకు వచ్చిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళకుండా లెఫ్ట్ తీసుకోండి. లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ రైట్ అండి. రైట్ తీసుకుంటే కనుక మీకు టెంపుల్ వస్తుంది. మనకి ఇలా బోర్డు ఉంటుంది. ఇటువైపుకి వెళ్ళండి, రైట్ సైడ్ తీసుకోండి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ లాస్ట్లో ఒక బిల్డింగ్ కనబడుతుంది కదా, పైన రేకులు ముందుకేసి, ఆ బిల్డింగ్ పక్కనే టెంపుల్ అండి. అక్కడికి వెళ్ళేంత వరకు కూడా మనకి ఇక్కడ గుడి ఉందని కూడా తెలియదు అన్నట్టు. లోపల కాలభైరవ స్వామి అలాగే వారాహి అమ్మవారు కూడా ఉన్నారు. టెంపుల్ అనేది గల్లీలోకి ఉందండి, అందుకే ఎక్కువ తెలియదు ఇక్కడ టెంపుల్ ఉందని కూడా. రాగానే మనకి ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉందో చూద్దాము. అడ్రస్ అండి, మీకు శ్రీ జయగురు నవదుర్గ సేవా సమితి అని ఉంది కదా, ఈ అడ్రస్ కొడితే అయితే మీకు గూగుల్లో లొకేషన్ కూడా చూపిస్తుందండి. గూగుల్ మ్యాప్ పెట్టుకోండి. మనకి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ కర్మ, వాళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లంని మనకి చెప్పుకుంటే మేము ఆ జాతకం చూసి చెప్తా ఉంటాము. దానికి కూడా మనకి అందకపోతే అమ్మవారి దగ్గరికి వెళ్తాము. జపంలో మనకి కొంచెం తెలుస్తుంది, దాన్ని చూసుకొని మనకి వాళ్ళకి చెప్పడం జరుగుతుంటుంది. దాని ద్వారా వాళ్ళని మా మీద విశ్వాసం పెట్టి, అంటే అమ్మవారి మీద విశ్వాసం పెట్టి ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఒక దారి దొరుకుతుంది అనేటువంటి ఒక సంకేతం ఇక్కడ సంపూర్ణంగా ఉంది. పిల్లలు కాలేని వాళ్ళకి మెరకలుగా జరిగినాయి. పిల్లలు వందలాది మందికి పిల్లలు అయినాయి. అర్థమైందమ్మా? దాని తర్వాత ఇది రంగనాథ స్వామి, అందువల్ల ఆయన్ని కూడా నేను తీసుకొచ్చి పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ రంగనాథ స్వామిని పెట్టడం జరిగింది. అర్థమైందమ్మా? అలాగే అక్కడ నుంచి చూస్తుంటే ఈశ్వరుడు ఎందుకంటే రుద్రుడు. ఇక్కడ నుంచి చూస్తే వైకుంఠము, అక్కడ నుంచి చూస్తే కైలాసం, మధ్య భాగం బ్రహ్మస్థానం. అలాగే అమ్మవారు విశేషంగా ఉంటుంది. అలాగే అమ్మవారి పరివారం ఏమిటి అంటే, ఎందుకు వాళ్ళని తీసుకురావాల్సి వచ్చింది అంటే, అమ్మవారు విష్ణుమూర్తి నిద్రపోతూ ఉన్నప్పుడు రాక్షసులు పుట్టుకుంటారు. రాక్షసులు పుట్టుకున్నప్పుడు ఆ రాక్షస సంహారానికి
ఈ దేవతలందరూ కూడా రాక్షసులు ఎప్పుడైతే ఈ యుద్ధాన్ని చేస్తూ ఉన్నప్పుడు దేవతలందరూ కూడా నిరాశ్రులు అయిపోతారు. నిరాశ్రులు అయినప్పుడు వాళ్ళందరూ కూడా బ్రహ్మలోకానికి కొంతమంది, విష్ణులోకానికి కొంతమంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి కొంతమంది, వరాహస్వామి దగ్గరికి కొంతమంది, ఇంద్రుడి దగ్గరికి కొంతమంది వెళ్ళిపోతున్నారు. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఒక శక్తిని ధార పోస్తారు. అక్కడ ధార చేయి ఉంటుంది, ప్రతి ఒక్క విగ్రహంలో కూడా ఇలా ఉంటుంది చెయ్యి. అర్థమైందమ్మా? అంటే వాళ్ళ శక్తిని అంతయు ఇక్కడ ఈ జ్యోతి మోసారు. ఇప్పుడు మీ కళ్ళ ఎదురుకుండానే ఈ జ్యోతి మోసారు. జ్యోతి విశేషం ఏంటంటే ఇక్కడ జ్యోతిలో 30 దేవతలు ఉంటారు. దాంట్లో కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్రే శ్వాసం మూలే తత్వస్థితో బ్రహ్మ మధ్య మాత వినస్మృత కుక్షౌతు సాగర సర్వే సుప్తద్వీపాసునర ఋగ్వేదో అత యజుర్వేద సామవేద సహిత సర్వే కలసంతు సమాశ్రిత అత్ర గాయత్రి సావిత్రి శాంతి పుష్టి కరీ తథా ఆయాంతు పూర్ణ కుంభ దీప సమేత ప్రదక్షిణార్థం గంగే చవనే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఇవన్నీ దేవతలు కూడా దాంట్లో ఉంటారు. అన్ని దేవతల సమూహంతో జ్యోతిని వెలిగించుకొని అమ్మవారి చుట్టూ తిరిగితే ఒక భూమండలాన్ని తిరిగినంత పుణ్యం వస్తుంది. అందువల్ల భూమండలాన్ని తిరిగి మన ప్రదక్షిణాలు వేసుకొని మా కర్మం అన్నీ కూడా అమ్మవారికి సమర్పణ చేసి ఆ నీళ్ళని అమ్మవారి పాదాలకు పోసి దానికి పసుపు రాసి మళ్ళీ పసుపు కుంకుమ రాసి పూలు పెట్టేసి అర్చన చేయించుకునేటువంటి ఒక పద్ధతి ఇక్కడ ఉంది. అమ్మన్న ఉత్సవాల్లో కూడా 108 అని అనుకుంటే ఇంచుమించు 220 దాటినాయి, 20 జ్యోతులు దాటినాయి. అంత మటుకు 40 మంది కోలాటలతో వైభవంగా, చాలా వైభవంగా ఈ ఏరియాలో ఎన్నడూ జరగలేనటువంటి వైభవంగా జరిగింది అది. తర్వాత ఇక్కడ ఒక ప్రాముఖ్యత ఏంటి అని అంటే ఇక్కడ మెయిన్ రాఘవేంద్ర స్వామి వారు ఇక్కడ బృందావనం ఉంది, కనబడుతుంది చిన్న బృందావనం, అది వెండిది. అది దాని లోపల మూల బృందావనం ఉంది. మూల బృందావనం చిన్నది రాయిది ఉంది, దాని మీద కవచం. అది కూడా తీసేసి వెనకాల ఒక బృందావనం వచ్చింది, అది రేపు పౌర్ణమి రోజు పెడుతున్నాం. అదే దాని తర్వాత ఏంటంటే ఇక్కడ రాఘవేంద్ర స్వామి వారి అనుగ్రహం వల్ల నాకు అమ్మవారు దొరికింది. అందుకే గురువు గారిని వాళ్ళని వదలలేను నేను. అందుకే ఆ ఫోటో కూడా అక్కడ పెట్టడం జరిగింది, రాఘవేంద్ర స్వామి వారి ఫోటో కూడా. దాని తర్వాత ఏంటంటే అమ్మవారు వచ్చింది కాబట్టి అమ్మవారిని వైష్ణవి దుర్గా అనేటువంటి నామకరణం చేసుకున్నాం. ఆ వైష్ణవి దుర్గా అనేటువంటి విగ్రహం ఎలా ఉందంటే 18 చేతులు ఉంటుంది, విశ్వరూపిణి. 18 చేతులు ఉంటుంది, చుట్టూ కూడా 18, ఇక్కడ 9, ఇక్కడ 9, 18 చేయొచ్చు. కమలం మీద కూర్చునుంది, పద్మాసం లక్ష్మీ స్వరూపిణిగా ఉంది. అది ముందు శ్రీచక్రం ఉంటుంది. అలాగే శాలిగ్రామాలు ఉన్నాయి. ఒక శాలిగ్రామం ఉంటేనే ఎంతో విశేషం. ఒక 12 శాలిగ్రామాలు ఉంటే ఒక క్షేత్రంతో సమానం. క్షేత్రం అంటే శ్రీశైలం, మహానంది, తిరుపతి, ఇలాగ అరుణాచలం, ఇలాగ ఎలా క్షేత్రం ఉంటుందో అలాగే ఇది ఒక క్షేత్రంతో సమానం. ఒక 12 శాలిగ్రామాలు ఉంటాయి. అలాంటిది అమ్మవారికి మాలతో సహా అన్ని కలుపుకొని 120 శాలిగ్రామాలు ఉన్నాయి ఇక్కడ. దానికి ప్రతిరోజు కూడా లోపల ఉన్నటువంటి విగ్రహానికి ప్రతిరోజు కూడా అభిషేకము, మహానైవేద్యం, మాధు సంప్రదాయం ప్రకారంగా కుంపటితో అన్నం వండుకొని, అన్నం, పరమాన్నము, వడపప్పు, పానకం అన్నీ కూడా ప్రతిరోజు కూడా నివేదనం జరుగుతుంది. అది పూర్తి అవ్వందే బయటికి రాము, బయట ఎవరికి కూడా పూజ చేయము. ఇక్కడ ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే పూజ చేసుకుంటారు. అమ్మవారి మడి విపరీతంగా ఆ శక్తినిచ్చి ఆ రాక్షస సంహారానికి తోడ్పడతారు. బ్రహ్మదేవుడిని వరంతో ఉద్భవం అయింది కాబట్టి ఆమెకి బ్రాహ్మి అనేటువంటి పేరు. అర్థమైంది? దానికి 4 తలలు ఉంటుంది, వెనకాల కూడా ఒక తల ఉంటుంది అమ్మవారికి. అర్థమైందండి? ముఖం. అర్థమైందమ్మా? అలాగే మాహేశ్వరి అని రుద్రదేవుడి అంశం, రుద్రుని అంశంతో పుట్టింది కాబట్టి మాహేశ్వరి అనేటువంటి పేరు వస్తుంది. అలాగే అటు సైడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి ఒక అంశం. కుమారస్వామి అంశం కాబట్టి ఆ కుమారస్వామికి 6 తలలు, అందువల్ల 6 తలలతో ఉంటుంది ఆ కుమారి, కౌమారి అని అంటారు. అర్థమైందండి? అటు సైడు వైష్ణవి, విష్ణువిన అంశం వైష్ణవి. అలాగే వరాహ అవతారం, ఒక దండాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉంటాడు. ఆయన్ని సంహారం చేయడానికి వరాహమూర్తి ఉద్భవం అవుతాడు.
ఆ దండాసురుడు అనేటువంటి వాడు భూదేవిని నీళ్ళలో ముంచేస్తాడు రాక్షసుడు. ఆ రాక్షసుడు ముంచేసినప్పుడు దాన్ని భూదేవిని పైకి లేపుతాడు. భూదేవి ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ లక్ష్మిని ముంచినప్పుడు విష్ణుమూర్తినే వరాహ రూపంలో వెళ్ళి పైకి లేపుతాడు. పైకి లేపినప్పుడు ఆగ్రహం వచ్చి ఆ విష్ణుమూర్తినే వరాహమూర్తినే లక్ష్మీదేవికి వరాహి రూపాన్ని దాల్చి అమ్మవారికి తోడుగా పంపిస్తాడు రాక్షస సంహారాన్ని. అలాగే అటు సైడ్ ఉండేటువంటిది ఇంద్రాణి అనేది. ఇంద్రాణి అనేటువంటిది ఏంటంటే అష్టదిక్పాలకుల అంశం. బ్రహ్మ, ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన అష్టదిక్పాలకుల ఒక అంశమే ఇంద్రాణి. ఆ ఇంద్రాణి అనేటువంటి అమ్మవారికి తోడుగా వస్తుంది. వీళ్ళందరి ఒక శక్తిని కూడా తీసుకొని అమ్మవారు దుర్గాదేవి యుద్ధంలో రాక్షస సంహారం చేస్తూ ఉన్నప్పుడు రక్తబీజాసురులు, చండముండలు, తర్వాత మహిషాసురమర్దిని వీళ్ళందరినీ చేస్తున్నప్పుడు శవం గుట్ట పడుతుంది. శవం గుట్ట పడినప్పుడు ఆ శవం మీద అమ్మవారు చివరి దశలో చండముండల్ని సంహారం చేసిన దానికి చాముండ అనేటువంటి పేరు వచ్చింది. అర్థం చాముండ వీళ్ళని తీసుకురావడం జరిగింది. అలాగే ప్రపంచం ఏంటంటే మెయిన్ ఆరోగ్యం కాపాడుకున్నారు. ఆరోగ్యంతో బాధపడే వాళ్ళకి సూర్యనారాయణ అనే అనుగ్రహం కావాలి. అందుకే సూర్యనారాయణని పెట్టడం జరిగింది. అలాగే ఈ శ్రీ విద్యకి మూల పురుషుడు దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆయన అనుగ్రహం లేనిదే అమ్మవారి అనుగ్రహం కాదు. ఆయన మార్గదర్శనం లేనిదే అమ్మవారి మనకి అనుగ్రహం దొరకదన్నమాట. అలాగే ఇది పంచముఖ ఆంజనేయ స్వామి గురించి చెప్పాల్సిన పని లేదు, క్షేత్రపాలకుడు. అలాగే ఇక్కడున్నటువంటి ఒక దేవాలయానికి క్షేత్రపాలకుడిగా కాలభైరవుడిని పెట్టడం జరిగింది. కాలభైరవుడు కాశీకి కాలభైరవుడు ఎలాగ కాపలా ఉంటాడో అలాగే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి కూడా కాలభైరవుడు కాపలుగా ఉండి వాళ్ళని కాపాడాలని చెప్పేసి ఈశాన్యంలో పెట్టాము. అలాగే నవగ్రహాలు, ప్రతి ఒక్కరు కూడా నవగ్రహాలతో మీదనే ఆధారపడి ఉంటారు. వాళ్ళ గ్రాచారం కూడా ఉంటుంది కాబట్టి నవగ్రహ పూజ అవన్నీ చేసుకోవడానికి నవగ్రహాలు పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ ఒక ఇంతటి దేవాలయానికి ఒక ప్రదక్షిణాలు వేస్తే భూమండలాన్ని ప్రదక్షిణ చేసినటువంటి పుణ్యం వస్తుంది.